వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ మల్లిక. గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ విషయంలో రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభమైంది. విచారణలో భాగంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో క్లూస్ టీం ఆధారాలు సేకరించే పనిలో పడింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద జరుగుతున్న పరిణామాలను మా ప్రతినిధి పాండురంగారావు తెలియజేస్తారు. ప్రస్తుతం మనం విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. గాదే సాయి కృష్ణ ప్రస్తుతం ఈ పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిపోతుంది. గాదే సాయి కృష్ణని కృష్ణలంక సీఏ నాగరాజు మార్కాపురం తీసుకొచ్చి మే 9వ తేదీన చిత్రహింసలు పెట్టి లాకప్ డెత్ చేశారని చెప్పేసి ఆరోపణలు అయితే వెల్లువెత్తినాయి. దానికి తగ్గ సాక్ష్యాధారాలతో సహా గాదే సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసే కోర్టు ఈ నెల 29వ లోపు గాదే సాయి కృష్ణని కోర్టులో ప్రవేశపెట్టాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించిన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారుల విచారణకు ఆదేశించారు. ఇప్పుడు అందులో భాగంగానే విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లాకప్ డెత్ పై రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ ని విచారణాధికారిగా నియమించారు. అలాగే గాదే విజయలక్ష్మి తన కుమారుడిని చిత్రహింసలు పెట్టి లాకప్ డెత్ చేశారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె ఫిర్యాదును ఎంక్వైరీ చేయడానికి ట్రాఫిక్ ఏసీపీ దైవప్రసాద్ను విచారణ అధికారిగా అయితే నియమించారు. ఇందులో భాగంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్న ఆధారాలు సేకరించేందుకు ఇప్పుడు క్లూస్ టీం అయితే లోన ఉంది. అసలు గాదే సాయికృష్ణ తీసుకొస్తే ఎక్కడ ఉంచారు, ఏ విధంగా చిత్రహింసలు పెట్టారో మొత్తం ఎంక్వైరీ చేసేందుకు క్లూస్ టీం ఆధారాలు సేకరించే పనిలో ఉంది. మరికొద్ది సేపట్లో విచారణాధికారి రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ కూడా పోలీస్ స్టేషన్ చేరుకుని ఏం జరిగిందో విచారణ చేయనున్నట్లు తెలుస్తుంది. విచారణ పూర్తయినంతరం నివేదిక ఇచ్చిన తర్వాత సీఏ నాగరాజు పైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి పోలీసు అధికారులు తెలుపుతున్నారు. అలాగే గాదే సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఏ నాగరాజు మీద 1031, 127(6), 127(4) సెక్షన్ల కింద కేసు అయితే నమోదైంది. ఈ కేసు పైన ఉన్నతాధికారులు విచారణ అయితే ప్రారంభించారు. దానిలో భాగంగానే కృష్ణలంకలో ఉన్న గాదే సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇంటికి ఏసీపీ దైవప్రసాద్ చేరుకొని విచారణ అయితే చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విష్ణుతో పాండురంగారావు, నెంబర్ 1 న్యూస్, విజయవాడ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.